హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టూ జాబ్ నోటిఫికేషన్ ముందు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కంపెనీ చూసుకుంటే విస్టియన్ అండ్ సెకండ్ కంపెనీ ఈవై. ఈ టూ జాబ్ నోటిఫికేషన్స్ సేమ్ రోల్కి అయితే స్పాట్ అయ్యాయి. సో రోల్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే వారు రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఈరోజు పాస్వర్డ్స్ చూసుకుంటే 2019, 2020, 2021 అండ్ 2022. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి క్లియర్గా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కంపెనీ ఏ స్కిల్స్ అడుగుతుందో అలా మన రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని అప్లికేషన్ క్రాక్ చేయాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి వీడిని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వరు. ఇంకేంటి మరి లైక్ చేసి షేర్ అయితే చేసింది గైస్. ఈ వీడియో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి. సో గాయస్, ఇప్పుడు మనం ఫస్ట్ కంపెనీ చూసుకుంటే విస్టియాన్ కంపెనీని చూద్దాం. ఫర్ రోల్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూస్తున్నాం కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే స్పాట్ అయింది. ఇది చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది గైస్. ఇది గమనించండి. సో పోస్టెడ్ 27th అక్టోబర్ అని క్లియర్గా ఇచ్చాడు కదా. మనం 31st అక్టోబర్ అయితే మనం చేస్తున్నాం. సో చాలా రీసెంట్గా అయితే చాలా రీసెంట్గా స్పాట్ అయింది. చూసిన ప్రతి ఒక్కరు, ఇంట్రెస్ట్ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేయడానికి అయితే త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం గైస్. సో క్లియర్గా వాడైతే ప్రతిదీ ఇచ్చాడు గైస్. సో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద అయితే మనం వర్క్ చేయవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. సో హౌ విల్ యూ స్పెండ్ యువర్ డేస్ అని ఇచ్చేసాడు. అంటే మనం ఒకసారి కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం మన యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో, ఏ పర్సంటేజెస్ ఆఫ్ వర్క్ మనం ఎలా ఎడిట్ చేస్తామో క్లియర్గా ఇచ్చాడు. అండర్స్టాండింగ్ ఇంటరప్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అయితే 10% అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కోడింగ్ అండ్ డెవలప్మెంట్ మీద అయితే 50% వర్క్ చేయాలి గైస్. సో ఇంప్రూవ్మెంట్ అండ్ టెస్టింగ్ మీద అయితే 20%, డాక్యుమెంట్ రిపోర్టింగ్ 10%, ఆటోమేటింగ్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ మీద ఒక 10%. సో వాళ్ళైతే డివైడ్ చేశారు పర్సంటేజ్ ఆఫ్ వర్క్ మీద. అది మీరు గమనించండి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉంటే చాలు మీరైతే ఎలిజిబుల్. ఏ బ్యాచ్ అయినా సారీ బ్యాచ్ 2019 నుంచి 2022 వరకు అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఒక స్కిల్స్ అయితే అడుగుతున్నాడు గైస్. ఇది ఒక ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, వాళ్ళకి కావాల్సింది అయితే ప్రొఫిషియన్సీ ఇన్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. మీకు వచ్చిన స్కిల్స్ ఏంటున్నాయో మీరు రెజ్యూమ్లో అయితే యాడ్ చేయండి. సో సి వచ్చా, C++, జావా, లేకపోతే ఇంకేమొచ్చు, పైథానా, లేకపోతే జావా స్క్రిప్ట్, మీకు ఏదొచ్చో ప్రతిదీ మీరైతే రెజ్యూమ్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు వచ్చిన స్కిల్స్ బట్టే వీళ్ళైతే మీకు సెగ్రిగేషన్ చేస్తారు కాబట్టి రెజ్యూమ్ మాత్రం పక్కాగా మీరు బిల్డ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాలెడ్జ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి ఇచ్చాడు. మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మీకు వచ్చిన లాంగ్వేజెస్ మాత్రం మీరు మెన్షన్ చేయకపోతే మాత్రం వేరే స్ట్రీమ్ వాళ్ళని, సిఎస్సి వాళ్ళు అలాగా అది మెన్షన్ చేస్తారు. వేరే స్ట్రీమ్ వాళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీకు అలాగే స్కిల్స్లో కూడా కొంచెం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లుగా కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఏమైనా ఉంటే మీరు అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రీ కోర్సెస్ కూడా కొన్నిసార్లు యూట్యూబ్లో కానీ బయట వెబ్సైట్లో చేస్తాం కదా, అవి కూడా మీరు యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది గమనించండి. సో వాడు అడుగుతున్న స్కిల్స్ ఇదే గైస్. సో స్కిల్స్ ఉంటే చాలు మీరైతే ఎలిజిబుల్. సో ప్రయర్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ ఆల్ ఎలిజిబుల్ కాబట్టి. సో 2019 నుంచి అయితే మీరు ట్రై చేయొచ్చు. సో 2020, 2021 అండ్ 2022 వాళ్ళకైతే ఎక్కువ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఇది గమనించండి, అసలు మిస్ అవ్వద్దు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ యొక్క లింక్ని ఇస్తాను, మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరైతే అప్లై చేసేయండి. లేదనుకుంటే అప్లై విత్ లింక్డ్ఇన్ ద్వారా కూడా మీరైతే అప్లై చేయొచ్చు. ఇది గమనించండి. సో సెకండ్ కంపెనీ ఈవై. ఇది కూడా ఒక మంచి కంపెనీ గాయ. సో రోల్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే ఇది కూడా స్పాట్ అయింది. బెంగళూరు అండ్ చెన్నై లొకేషన్కి అయితే ఇదైతే స్పాట్ అయింది. ఇది గమనించండి. సో ఈ యొక్క కంపెనీ చాలా 6 కంట్రీస్లో అయితే ఉంది గైస్. ఇక్కడ చూస్తున్నాం కదా. అందులో ఇండియా ఒకటి. ఇండియాలో ఎక్కువ ప్లేసెస్లో అయితే ఉందని చెప్పొచ్చు. సో ఒక మంచి కంపెనీ కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ మనకి. కానీ ఇందులో అడుగుతుంది ఏంటంటే షుడ్ హ్యావ్ స్కోర్ 60% అండ్ అబోవ్ అని అడుగుతున్నాడు. సో 60% పైన ఉంటే చాలు మీరైతే ఎలిజిబుల్. సో మీకు బీటెక్లో 60% ఉంటే చాలు, మీరు వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇది గమనించండి. వీళ్ళు కూడా ఏ యొక్క ఏ బ్యాచెస్ అని చెప్పలేదు కాబట్టి మీరైతే 2019 నుంచి ట్రై చేస్తారంటే ట్రై చేయండి. కానీ స్కిల్స్ అయితే ఉండాలి కదా. స్కిల్స్ లేకుండా వీరైతే ఆన్ బోర్డ్ చేయరు. మనకి ఎగ్జామ్ కానీ ఏది పంపించరు కాబట్టి మీ యొక్క రెజ్యూమ్లో కావాల్సిన లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రిలేటెడ్గా మీరైతే స్కిల్స్ యాడ్ చేసి మీరైతే అప్డేట్ చేయండి. ఖచ్చితంగా వీళ్ళైతే కాల్ బ్యాక్ చేస్తారు. ఎందుకంటే చాలా రీసెంట్గా స్పాట్ అయ్యి కాబట్టి వాళ్ళు అయితే మనకి మ్యాక్సిమం మెయిల్స్ అయితే వస్తాయి కాబట్టి మీరైతే మిస్ అవ్వద్దు. ఈ కంపెనీ చూసుకుంటే మనకి ఈ లొకేషన్ అన్నిటిలో ఉంది కాబట్టి మీరు ఇది గమనించండి. ఒక మంచి ఆపర్చునిటీ. శాలరీ విషయానికి వస్తే 6 lakh అబోవ్ అయితే
మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరైతే ప్రతిదీ రెజ్యూమ్లో మంచి స్కిల్స్ ఉన్నట్లుగా మీరు యాడ్ చేసి మీరైతే అప్లై చేయండి. ఇది కూడా సేమ్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఎలా అయితే అప్రూవ్ అవుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని జస్ట్ రెజ్యూమ్ని యాడ్ చేసి బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీకు తెలిసిందే కదా. సో అలా మీరు ఫిల్ చేసి మీరైతే అప్లై చేయండి. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తారు కాబట్టి మీరు అసలు మిస్ అవ్వద్దు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.